హాయ్ అండి. ఇవాళ వీడియో బ్లౌజ్ కటింగ్ అండి. వచ్చేయండి. క్రాస్ బ్లౌజ్ కటింగ్ 22 సైజు, లూజు 22 అండి. లూజు ఇలా పక్కన రాసుకోండి. కొలతలు ఒక బుక్ పెట్టుకోండి అలవాటు కానోళ్ళు. లెంత్ గల్ల లెంత్ 5.5 ఉందండి. 5.5. అలాగే జాకెట్ లెంత్ అంటే పొడవు జాకెట్ 15 అండి. 15. అలాగే చేతులు పొడవు 8. 8. అలాగే షోల్డర్ 2.5 ఉంది. 30 వంతు కలుపుకోవాలండి. ఇలా 2.5 ఉంటే ఇప్పుడు చేయండి. కటింగ్లోకి వెళ్దాం. మెయిన్ కటింగ్ 15 గదల బ్లౌజ్ పొడవు 16 పెట్టుకోవాలి. 1 అంగుళం ఖర్చు కోసం అండి. కింద లైన్ డ్రా చేసి అయినా పెట్టుకోవచ్చు. నాకు ఇలా అలవాటు అయిపోయింది. మళ్ళీ స్కేల్ తీసుకొని 5.5 కదా 6. షోల్డర్ 5.5, 3.5. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా గల్లా డ్రా చేసుకోవాలండి. నేను డైరెక్ట్ డ్రా చేసేస్తున్నాను. గల్లా దీని మీద ఆది బ్లౌజ్తో రౌండ్ షేప్ గీసుకొని అలా గీసుకోండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు. సంఖ విషయానికి వస్తే 5.5 పెట్టుకోవాలి. 22 సైజు కదా 5.5. 20 సైజ్ అయితే 5 సరిపోతుంది. 21కి 5.5 పెట్టుకోవాలి. అలా పెట్టేసుకోవాలండి. అలాగే లూజ్ 22 కదా 22 అంటే హాఫ్ చేసుకోవాలి. 11 ఒక 2 అంగుళాలు ఖర్చు పెట్టుకుంటున్నాను. 1.5 అంగుళం అయినా పెట్టుకోవచ్చు, కానీ 2 అంగుళాలు వర్క్ బ్లౌజ్ కదండి. కొంచెం ఖర్చు పెడితే రేపటి రోజు వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను 2 పెట్టుకుంటాను. సన్నగుణాలకి 1.5 అయినా సరిపోతుంది. ఇది కొంచెం 22 సైజ్ కదండి. ఇదిగోండి సంఖ కొలుస్తున్నాను చూడండి. సరిపోయింది చూసారా? అలా రావాలి. సంఖ గీసుకున్నామంటే డ్రాయింగ్ కరెక్ట్ రావాలి. ఎక్కువ కావద్దు, తక్కువ కావద్దు. అప్పుడు ముడతలు వచ్చేస్తాయి తక్కువ అయిపోతే. అది అక్కడ 5.5 రావాలి. పైనుంచి కూడా 5.5. ఈ 5.5 సంఖలో 5.5 పెట్టుకున్నాం కదా, అలా 5.5. 5 పెట్టుకుంటే 5. అక్కడ 1 ఇంచు. ఇంకా లావటాలంటే 1/2 ఇంచు పెట్టుకుంటే లోపలికి కోసుకోవాలండి. ఇంకొంచెం బ్లౌజ్ అయితే 24 అట్లా ఉంటే 11, 13, 10 బరాబర్ 10, 12. బ్లౌజ్కు ఖర్చు లేదండి, అందుకే ఖర్చు ఎక్కువ పెట్టుకున్నాను. హెవీ బ్లౌజు. గల్లా ఎందుకు కొయ్యలేదంటే, నెక్ ఎందుకు కొయ్యట్లేదంటే డిజైన్ బ్లౌజ్ అండి ఇది కుట్టేది. అందుకే మిషన్ మీదకి వస్తాను. ఇది కుట్టేటప్పుడు కట్ చేస్తాను. గల్లా నెక్. ఇప్పుడు హ్యాండ్స్ ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను. క్లిప్ మిస్ అయింది హ్యాండ్ కటింగ్ డ్రా చేసేది.
8 ఉంది కదా, హ్యాండ్స్ తిరిగేసేస్తానండి. అదే ఖర్చు పెట్టుకొని మర్చుకోవాలైతే 1.5 పెట్టుకోవాలి. 1 ఇంచ్ సరిపోతుంది తిప్పేయడానికి. హాఫ్ అంగుళం ఖర్చుకి 6 పెట్టుకున్నాను. ఇటు 9 కదా, 9లో హాఫ్ 3 తీసేసాను. 9 లైన్లో 3 తీస్తే 6 కదా, ఇలా డ్రా చేసుకోవాలి. హ్యాండ్స్ ఇలా చూసుకోవాలి. ఇలా హాఫ్ అంగుళం క్రాస్ తీసుకోవాలండి. ఇలా క్రాస్ తీసుకోవాలండి హాఫ్ అంగుళం. ఇంకో అంగుళం ఫ్రంట్ పార్ట్లో తీస్తాను, సరిపోతుంది. ఒకే దాంట్లో తీసుకుంటారు చాలామంది. నేనైతే ఇలానే నేర్చుకున్నాను, అదే పద్ధతి ఇప్పటికీ పాటిస్తాను. ఈ టైలరింగ్ అనేది ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు కుట్టినా మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందండి. ఎవరు మిస్టర్ పర్ఫెక్ట్స్ ఉంటారు దీంట్లో. ఎంత కుట్టినా, ఎంత సీనియర్ అయినా మళ్ళీ ఏదో ఒకటి నేర్చుకునేదే ఉంటుంది. ఎన్ డేస్ వరకు ఏదో ఒకటి నేర్చుకునేదే ఉంటుంది. ఇలా సంక పీస్ పడుతుందండి వీళ్ళకి. హ్యాండ్స్కి ఇలా వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు, ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను, వచ్చేయండి. ఇలా వేసుకొని మార్క్ షాప్తో ఇలా రౌండ్గా అంతా గీసుకొచ్చుకోవాలి. మార్క్ చాక్ తీసుకొని రౌండ్ గీస్తున్నాను చూడండి. సంక ఇలా గీసుకోవాలండి. సంక చూసారా, అవి బ్యాక్ పార్ట్ సంక గీసిన గుర్తులు కనబడుతున్నాయి. ఫ్రంట్ పార్ట్ కనపడకూడదండి, లోపలికి కోసేయాలి. అదే హాఫ్ అంగుళం ఇందాక తీస్తానని చెప్పాను కదా, ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఇలా గీసుకొని లోపల కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఏమో గుర్తులు కనబడాలి, ఫ్రంట్ పార్ట్కి కనబడదండి సంక గుర్తులు. ఇలా 2 ఇంచెస్ మడత పెట్టుకుంటే సరిపోతుందండి. 15 ఉంది కదా, 16 పెట్టుకున్నాను కదా, 16లోంచి 2 అంగుళాలు మర్చుకుంటే 14 షేప్ వేస్తే 2.5 వస్తుందండి. 2.5, 14, 16.5 సరిపోతుందండి. ఇంత పొడవు ముందు పార్ట్కి. ఇంతకంటే తగ్గితే మాత్రం పైకి వెళ్ళిపోద్దండి బ్లౌజు. 2 అంగుళాలు దేనికైనా డ్రాయింగ్ వేసేటప్పుడు 2 అంగుళాలు మర్చుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఇలా ఇలా గీసుకోవాలండి. గీసుకొని రౌండ్ గీసుకున్నాం కదా, ఇలా గల్లా ఇలా పెట్టుకొని ఇలా ఎప్పుడు ఇలా గల్లా గీసేటప్పుడు కాజా పట్టి అస్సలు ఉపయోగించకూడదండి. ఉక్సా పట్టీతోనే. కొంతమంది కాజా పట్టి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. ఏ సైడ్ ఉన్నా కూడా ఉక్సా పట్టీతోనే గల్లా గీసుకోవాలండి. నెక్ గల్లా అలవాటైంది, గల్లా అని అన్నాడు. నెక్ ఇలా గీసుకోవాలండి. అలా కరెక్ట్ గీసుకుంటే మళ్ళీ కుట్టేటప్పుడు కట్ చేసే అవసరం ఉండదండి. ఇలా చూసుకొని గీసేసుకున్నామంటే డైరెక్ట్ కుట్టేయచ్చు, ఏం కొలుచుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇలా టేప్తో కట్ చేసిన బ్లౌజ్ అయితే
ఫటాఫటా కుట్టేసే పనిలోనే ఉంటాం. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నామంటే రోజుకి మన పని అయిన తర్వాత రెండు మూడు బ్లౌజులు కుట్టేవాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కువ కుట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం కుట్టిన దానికి కస్టమర్స్ సాటిస్ఫై అయ్యేటట్టు కుట్టాలండి. ఏదో కుడుతున్నాం వెళ్ళిపోతుందని కాకుండా నీట్గా ఫినిషింగ్ వాళ్ళకి నచ్చితే వాళ్ళే వస్తారండి. కస్టమర్స్ రావట్లేదని కొంతమంది ఫీల్ అవుతుంటారు. మన చెయ్యి నేర్చుకున్న తర్వాత కుడతానే ఉంటే మన చెయ్యి సాఫ్ అవుతుందండి. అదే మంచిగా అలవాటు పడిపోతుంది. బ్లౌజు ఏదైనా మనకు అర్థమైపోతుంది. చిన్న ప్రాబ్లం ఉన్నా నేర్చుకున్న తర్వాత అస్సలు ఖాళీ ఉండొద్దండి. ఏదో ఒకటి పట్టుకొని కుట్టేయండి, తక్కువకైనా కుట్టేయండి, అలవాటు అయిపోతుంది. నేర్చుకొని ఆపేశారనుకోండి కుట్టడం, తర్వాత కటింగ్ అస్సలు గుర్తుండదండి. అలా ప్రాబ్లమ్స్ చేసిన వాళ్ళు నేను చాలామందిని చూశాను. ఎందుకంటే నాతో పాటు చాలామంది నేర్చుకున్నారు. 50 నెంబర్స్లో నేర్చుకున్నాను కాబట్టి నాకు ఈ విషయం బాగా అర్థమైంది. ఇప్పుడు నా దగ్గరకు నేర్చుకునే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు కూడా ఒక నెల వచ్చి ఒక నెల రారు. అప్పుడు ఏమవుతుంది, 2 నెలలు వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి కటింగ్, మళ్ళీ ఫస్ట్ నుంచి నేర్చుకునేది గుర్తుండదు. ఇంకా అలా నేర్చుకోవడానికి వెళ్తున్నామంటే కంపల్సరీ డైలీ వెళ్ళాలండి. వానబడని వర్షం ఏమైనా కానీ అలా నేర్చుకుంటేనే, సీరియస్గా అట్లా నేర్చుకుంటేనే బ్లౌజ్ కటింగ్ వచ్చిద్దండి. ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అంటే అసలు ఎప్పటికీ రాదు. ఇలా 5.5 చూసుకోవాలండి గల్లా. నేర్చుకున్న వాళ్ళు నేర్పిద్దాం ఉంటుందండి. వాళ్ళేమో వచ్చి ఫోన్లో చూసుకుంటా ఇంట్రెస్ట్ లేక ఏదో అమ్మ వాళ్ళు పంపించారని వస్తా ఇలా ఉంటారు. కానీ సీరియస్గా నేర్చుకునే వాళ్ళే లేరండి అసలు. ఇప్పుడు ఏదో టైంపాస్కి వెళ్ళమంటున్నారు, పేరెంట్స్ అని వస్తున్నారు, అంతేనండి. సీరియస్లీ అసలు లేదండి. ఇప్పటి నుంచి అసలు నేర్పించడమే మానేశారండి. ఫోన్లో చూస్తూ కూర్చుంటే నా పని కూడా కాకుండా అవుతుందని నేర్పించడమే మానేశాను అసలు. ఇట్లా బ్లౌజ్ ఇలా కట్ చేసుకోవాలండి. లోపలికి ఆ రంగులో కట్ చేస్తానని చెప్పాను కదా, ఇదిగోండి కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా మామూలు ఎక్కడి నుంచి మామూలుగానే కట్ చేసుకోవాలండి. అలాగే 22 పై ఉండేవి ఏవి కూడా షేప్ కొట్టకూడదండి. ఫ్రంట్ పార్ట్స్, బ్యాక్ పార్ట్స్ షేప్ కొట్టచ్చు, కానీ ఫ్రంట్ పార్ట్స్ ఎప్పటికీ షేప్ తీసుకోవద్దండి. దానివల్ల వచ్చే నష్టం కూడా ఇంకా వీడియోలు చేస్తాను కదా, అప్పుడు చూపిస్తాను. అంటే ఇలా కట్ చేసే కన్నా కుట్టేటప్పుడు చూపిస్తే మీకు బాగా అర్థమవుద్ది ఎందుకు అక్క షేప్ కొట్టొద్దండి అని. ఇలా కట్ చేసుకోవాలి. మిషన్ పని అంటే ఏమున్నది ఎలా అనుకుంటారండి, చాలా కష్టం అండి. కటింగు అన్నీ చేయొచ్చు వీచి, కానీ కుట్టేటప్పుడు కుట్టి కొంతమందికి బ్యాక్ పెయిన్స్ కూడా వస్తాయండి. నేర్చుకోవాలనుకునే వాళ్ళు బాగా సీరియస్గా నేర్చుకోండి, అంతేగాని ఏదో వస్తున్నాం పోతున్నాం అని కాకుండా అలా సీరియస్గా ఉంటే ఎంతమందికైనా నేర్పించండి. మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. నేర్చుకున్నారు వాళ్ళు కూడా వాళ్ళు కుట్టుకుంటున్నారంటే హ్యాపీయే కదండి మన దగ్గర నేర్చుకొని. అలాంటి వాళ్ళైతే ఇప్పుడైతే కనబడతలేరు అసలు. సీరియస్గా నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడు చూసినా ఫోన్ తెచ్చుకొని కూర్చుంటున్నారు. అందుకే నేర్పించడం మానేశాను. ఇలా దానికి కొంచెం దూరంలో ఇలా, దీనికంటూ ఒక ఏమి కొలతలు ఏం లేవండి. మిగతా రెండింటికి మెయిన్ ఇదేనండి. కిందది ఒకసారి పట్టి నుంచి ఎంత ఉందో కొలుచుకోవాలి మెయిన్ది పెట్టేటప్పుడు. ఇది ఈ బ్లౌజ్కి ఎంత ఉందంటే 3.25 ఉంది. 3.25 2.5 పెట్టేశాను.
మీతో మాట్లాడుతూ కొలతలు చెప్పడం మర్చిపోయాను. 3 బావు పెట్టుకున్నాను అక్కడ. ఇక్కడ 2.5. అక్కడ ఎవరిది ఉన్నా 2.5 అక్కడ పెట్టుకోవడం కరెక్ట్ అండి. ఇది మాత్రం ఉక్సా పట్టికి ఎంత ఉందో దూరం అక్కడి నుంచి షేప్ వేసే దగ్గర నుంచి అక్కడికి ఎంత ఉందో దూరం మనం ఒకసారి చెక్ చేసుకొని దానికి పావు కలుపుకోవాలి, అంతేనండి. 3 ఉంది కదా, 3 బావు పెట్టుకున్నాను. ఇదైతే నేను ఇప్పుడు దాకా కొలిచి పెట్టలేదండి. నేను చూసి బ్లౌజు చూసి కుట్టేస్తానండి. మీరైతే ఇలా కొలుచుకోండి. కింద 1/2 అంగుళం వదిలేసి అది ఎక్కడ దాకా ఉందో అక్కడికి పెట్టుకోండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి రాదు కాబట్టి అలా కొలుచుకొని షేప్ వేసేయండి. మిగతా 2 అసలు ఇది వచ్చిందంటే ఇవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. ఇదేం కష్టమైన పదేం కాదు. ఇలా కటింగ్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నారంటే కటింగ్ ఈజీగా అర్థం. టేప్ కటింగ్ అంటే కష్టం అనుకుంటారు కానీ ఇదే ఈజీ అండి జాకెట్ కొలత కన్నా. ఇలా ఒకసారి నేర్చుకోండి. సింపుల్గా బ్లౌజ్ బాగా వస్తుందండి ముడతలు లేకుండా. ఇలా కట్ చేసుకొని ట్రై చేయండి. నేర్చుకున్న ఫస్ట్ కాటన్ శారీస్ ఉంటాయి కదండి పాతవి, వాటి మీద కట్ చేసుకోండి. పేపర్స్ కన్నా శారీస్ మీద కటింగ్, ఎందుకంటే క్లాత్ కట్ చేస్తాం కదా, చెయ్యి అలవాటు పడిపోతుందండి కటింగ్కి. పాత కాటన్ శారీస్ తోటి, లేకపోతే 2x2 ముక్కలు కాకుండా టిప్ టాప్స్ ఉంటాయి కదండి, అది కొంచెం కాస్ట్ తక్కువ ముక్కలు 85 పాయింట్లు మీటర్లు దొరుకుతాయి కదా, అవి తెచ్చుకొని అలా ఇంట్లో ఏమైనా వేస్ట్గా కాటన్ శారీస్ ఉంటే అవి అయితే కటింగ్కి సూపర్గా పనికి వస్తాయండి. ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకొని అయిపోయిందండి. లెంత్ వీడియో ఎక్కువైంది, లేకపోతే అసలు మెయిన్ పార్ట్ మీద కూడా వేసి కటింగ్ చూపించేదాన్ని, కానీ ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. కటింగ్ వీడియో ఈసారి ఒకసారి బ్లౌజ్ కుట్టేటప్పుడు చూపిస్తానండి ఫుల్గా, ఎలా కుట్టాలి ఏంటి అసలు బ్లౌజు. ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ కట్ చేయాల్సిన అవసరం లేదండి. షేప్ పట్టి కట్ చేసేటప్పుడు ఇలా కాజా పట్టీతో కొలుచుకోవాలండి. షేప్ పట్టి మాత్రమే కాజా పట్టి, మిగతావన్నీ ఉక్సా పట్టీనే. అది ఎంత పొడవు ఉందో కాజా పట్టి అది మొత్తం పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంకా 2.5 ఉంది, 3 పెట్టుకోవాలి. ఆడ 2 ఉంది, 2.5 పెట్టుకోవాలి. లాస్ట్కి కూడా 2 ఉంది, 2.5. అంతేనండి. అర కలుపుకుంటూ పోవడమే, ఎంత ఉంటే దానికి అంత. ఇంత ఈజీగా అనుకుంటారండి బ్లౌజ్. ఇలా కట్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్ ఇంత ఈజీగా అనిపించింది కొత్త వాళ్ళకి కూడా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం నా వీడియో ఫాలో అవుతూ ఉండండి, కటింగ్ వీడియోస్. ఇప్పుడంటే హాలిడేస్ కాబట్టి తక్కువ వస్తున్నాయి కటింగ్ వీడియోస్. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఫుల్గా వస్తాయండి. ఇంటి దగ్గర లేను కాబట్టి కటింగ్ వీడియోస్ తక్కువ, కుకింగ్ వీడియోస్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి కొంచెం ఎంజాయ్. ఇంటికి వెళ్తే ఇదే పని మీద ఉంటాంగా. ఇలా కట్ చేసుకోండి. ఆడుతూ పాడుతూ కటింగ్ నేర్చుకోవచ్చు అండి. అసలు దీని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి,